చూద్దామండి. గుడివాడ నుంచి నీలిమ రాస్తున్నారు. వినాయక ఆకృతి అలంకరణ విశేషాలేంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఓ బజ్జ గణపయ్య నీవంటూ నేనయ్యా అన్నట్టుగా గణేశుడు పొట్టివాడు, చక్కటి తొండం, చిన్న కళ్ళు, విశాలవంతమైనటువంటి ఆ బొజ్జ, చాలా చక్కటి అవతార స్వరూపంలో ఆయన మన్ని సాక్షాత్కరిస్తున్న ఒక్కొక్క ఆ అవతార స్వరూపంలో వివిధ రకాలైనటువంటి విశిష్ట లక్షణాలు దాగి ఉన్నాయి. ఆయనకి చేటంత చెవులున్నాయి. ఈ చేట చెవులు దేనికి నిదర్శనం? చేట అనేది బియ్యం పోసి చేరితే మంచివన్నీ కూడాను వెనక్కి, చెడువన్నీ కూడాను ముందుకొచ్చి దాన్ని మనం అలా అనగానే అలా బయటపడేస్తాం. అలాగే స్వామివారు కూడాను చెడు సంబంధించినటువంటి విషయాలని ఈ చెవితో విన్నప్పటికీ ఈ చెవితో వదిలేయండియా అన్నాడు. అంతేకాకుండా మంచి విశేషాంశ తత్వాల్ని అర్థం చేసుకొని సన్మార్గవంతులై సంస్కారవంతులై మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవలసింది అని చెప్పేసి సిద్ధి బుద్ధి ప్రదాతగా ఆయన సిద్ధిని బుద్ధిని అనుగ్రహించేటువంటి అమృతమూర్తిగా ఆ స్వామి యొక్క అవతార స్వరూపంలో దాగిన పరమార్థ లక్షణం. చిన్ని కళ్ళైనప్పటికీ కూడా నిశితమైనటువంటి దృష్టి ఉంది. ఆ నిశితమైనటువంటి దృష్టి ఉన్నవాడు ఆచి తూచి అడుగు వేసి విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఏ విషయాన్నైనా సరే నిశితమైనటువంటి దృష్టితో మీరంతా కూడాను గ్రహించి అది మీకు ఎటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుందో ఆచి తూచి అడుగు వేసి మీ జీవన గమ్యాన్ని మీరు నిర్దేశించుకోండి అని చెప్పేటువంటి లక్షణం ఆ చిన్ని కళ్ళలో దాగిన పరమార్థం. ఆయన వక్రతుండ మహాకాయ, వక్రతుండంతో ఉన్నాడు. ఈ తొండం అనేటువంటిది సహజసిద్ధంగా కుండలిని శక్తికి నిదర్శనంగా ఉన్నది. వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికత మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పుష్టభాగంలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమై సహస్రాంశంలో ఉండేటువంటి ఆనందతత్వానికి చేరుకోవాలి అని చెప్పటం ఆయన వక్రతుండంలో దాగిన పరమార్థం. అందుకే ఆ తొండంతోనే ఆయన అలా తీసి అలా విసిరి పారేస్తూ ఉంటాడు ఏదైనా సరే. అలా పారవేయటం వెనకాల తగిన పరమార్థం ఈ జీవితంలో ఏది నీతో కలిసి రాదు. ఈ దృశ్యమాన జగత్తులో ప్రతి వస్తువు కూడాను చివరికి శ్మశానంలో బూడిదే అయ్యేది. నీకు ఈ జన్మను ప్రసాదించినందుకు సద్వినియోగపరుచుకొని జ్ఞానవంతుడవై సన్మార్గవంతుడవై చక్కటి యోగ పరబ్రహ్మవై ఆ యొక్క కుండలిని శక్తిలో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకో అని చెప్పేటువంటి విశిష్ట లక్షణం ఆ యొక్క వక్రతుండంలో దాగిన పరమార్థం. అందుకే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి స్వామిని ధ్యానం చేస్తాం. ఇక బొజ్జ ఉంది. ఆ బొజ్జ ఈ యొక్క సృష్టికి నిదర్శనమే. అంటే ఈ భూమి అంతా కూడాను ఆయన యొక్క ఉదరము అని చెప్పేసి భూలక్షణానికి నాంది వాక్యం పలుకుతోంది. కాబట్టి ఆ స్వామివారి బొజ్జకు
నమస్కృతాంజలులు ఘటిస్తేనే చాలు భూప్రదక్షిణ చేసిన సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తాడన్నమాట. ఆయనకి నాగ తత్వంతో కూడినటువంటి అలంకరణ వేస్తారు బొజ్జ చుట్టూతా కూడాను. అది కూడాను సన్మార్గవంతమైనటువంటి మనోభావతత్వాలతో నీవు పుట్టింది తినటానికి కాదు, ఆచరించవలసినటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆచరించు, బతకటానికి తినాలి కానీ తినటానికి బతకకూడదు అని చెప్పేటువంటి విశిష్ట లక్షణం దాని చుట్టూతా బిగించినటువంటి నాగపాశానికి లక్షణంగా చెప్తాం. ఆయన అంత శరీరం కూడాను చిన్న ఎలుక వాహనం మీద బయలుదేరి వెళ్తాడు. ఎలుక గర్వానికి నిదర్శనం. గర్వాన్ని గనక తొలగించుకున్నటువంటి వ్యక్తి వాహనం ఏదైనా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అతి తొందరగా చేరటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే ఆ యొక్క గణపతికి మనం తప్పనిసరిగా గుంజళ్ళు తీస్తాం, మొట్టికాయ ముట్టుకుంటాం. ఎందుకని గుంజళ్ళు తీస్తామంటే మేము నిమిత్త మాత్రం స్వామి, నీ చల్లని దీవుల కరుణాకటాక్ష వీక్షణాలతో మమ్మల్ని అనుక్షణం కూడాను రక్షించవలసింది, మా పనులన్నీ కూడాను చక్కగా నెరవేర్చు దేవాదిదేవా అంటూ శ్రీ మహాగణాధిపతయే నమః అని ధ్యానం చేసి తరిస్తాం. ఆయన మోదక ప్రియుడు. మోదకము అంటే ఆనందాన్ని చేకూర్చేది అని. మీ అందరికీ ఆనందం కావాలంటే నన్ను కొలవండి, నాకు ఇష్టమైనటువంటి మోదకాన్ని సమర్పించండి, మీ కోరికలు నెరవేరుస్తాను అంటాడు స్వామివారు. అందుకని మోదక ప్రియునికి మనం చక్కగా ఆ మోదకాన్ని సమర్పించి ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో కూడాను ప్రతిరోజు కూడాను స్వామివారికి మోదకములు నైవేద్యంగా సమర్పించేటువంటిది. అలాగే లడ్డు, పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేస్తాం. ఆ లడ్డూకి ఎంత విశిష్టవంతమైన విలువ ఇస్తున్నారో, ఆ లడ్డూని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆహా స్వామివారి లడ్డు అంటే అద్భుతం, ఆనందం అని చెప్పేసి ఎంత మధురాతి మధురంగా దానికి మనకేదో అంత నిర్విఘ్నంగా నెరవేరిపోతుంది అనేటువంటి మనోభావనతో జరిపేటువంటి విశిష్ట కార్యక్రమాలు ఈ యొక్క విఘ్నేశ్వర నవరాత్రి సందర్భంగా వడవాడలా జరుగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి చర్యలలో భాగంగా ఈ గణేశుని యొక్క ఆకృతిని మనం ఈ విధంగా తలుచుకొని స్మరిస్తూ కృతకృత్యులమై జీవిత ఆనంద సాగరాన్ని చక్కగా దాటటానికి ప్రయత్నం చేస్తాం.